Good morning, girls. Welcome back to our channel. Now we are going to deal our next topic, that is cDNA libraries, complementary DNA libraries. So what are these cDNAs? We have already learnt about genomic libraries in our last PPT. So genomic libraries is nothing but the collection of DNAs from various sequences. Now this is cDNA libraries, that is complementary DNA libraries, which we store mRNA sequences. So in genomic libraries we have stored DNA sequences, whereas in cDNA libraries we are going to store mRNA sequences in one form. So storing gene information in the form of cDNAs is called cDNA libraries. Now let's see the steps involved in the construction of cDNA libraries. First step is isolation of mRNA. Next is synthesis of first and second strand of cDNA. Third, incorporation of cDNA into appropriate vector. And the last step is cloning of cDNAs. Let's see the first step, that is isolation of mRNA. So the polyadenylated nature of eukaryotic mRNA enables easy isolation of mRNA by using oligo-DT. Here, this is the structure of mRNA molecule. So it consists of nucleotide sequences followed by a polyadenyl tail. So A represents adenine residues. So a number of adenine residues are followed by the mRNA sequence. So this is called poly-A tail. So this adenine residue, it base pairs with thymine residue, as we have already seen in our previous videos. Adenine, according to Chargaff's rule, adenine always pairs with thymine and guanine always pairs with cytosine. So in order to isolate mRNA, we have to use a poly-T tail, which is called as oligo-DT. So thymine residues. So this thymine is placed here so that there would be a complementary base pairing between adenine and thymine. అంటే ఇక్కడ మనం mRNAని ఐసోలేట్ చేయాలనుకున్నప్పుడు mRNA యొక్క స్పెషల్ ఫీచర్ని ఇక్కడ యూస్ చేసుకుంటున్నాం. దట్ ఈస్ mRNA విల్ హ్యావ్ అ పాలీ A tail at its end. సో ఆ Aని మనము బేస్ పేర్ చేసి దాన్ని సెపరేట్ చేయటం కోసం పాలీ-T అనే సీక్వెన్స్ని యూజ్ చేస్తాము. దాన్నే ఆలిగో-DT అని కూడా అంటాం. సో ఇక్కడ ఆలిగో-DTని వేయటం ద్వారా ఇది వెళ్ళి mRNAలో ఉన్న ఎడినైన్స్తో బేస్ పేర్ అయ్యి ఆ ఎడినైన్స్ని బయటకి డ్రాగ్ చేస్తుంది. సో మ్యాగ్నెటిక్ బీడ్స్ విత్ ఆలిగో-DT ఈజ్ యాడెడ్ టు ద సెల్ లైసేట్. సో మనం ఏ సెల్ నుంచి అయితే mRNAని ఐసోలేట్ చేయాలనుకుంటున్నామో ఆ సెల్స్ని లైస్ చేసి దాన్ని సెల్ లైసేట్ అంటాం. లైస్ చేసి వాటికి మ్యాగ్నెటిక్ బీడ్స్ విత్ ఆలిగో-DTని యాడ్ చేస్తాము. సో అంటే ఆ మ్యాగ్నెటిక్ బీడ్స్ యొక్క ప్రాపర్టీ ఏంటి అంటే టు పుల్ ది mRNA చైన్. సో మనకి ఇక్కడ RNA తీసుకుంటే DNA అంటే ఒకటే ఉంటుంది, బట్ RNAస్లో మనకి 3 టైప్స్ ఉంటాయి, mRNA, rRNA అండ్ tRNA. సో అన్నీ కూడా ఒక కాంప్లెక్స్ మిక్చర్లో ఉంటాయి. సో ఇన్ ఆర్డర్ టు సెపరేట్ mRNA ఫ్రమ్ దాట్ కాంప్లెక్స్ మిక్చర్ విల్ యూస్ దిస్ oligo-DT అన్నమాట. సో ఈ oligo-DTని మ్యాగ్నెటిక్ బీడ్స్తో జాయిన్ చేసి ఆ సెల్ యొక్క లైసేట్కి యాడ్ చేస్తాం. This enables the binding of poly-A tail of mRNA to the oligo-DT. సో ఎప్పుడైతే ఇట్లా యాడ్ చేసామో ఆ Tకి Aకి బైండింగ్ జరిగేలాగా చూస్తున్నాయి ఆ మ్యాగ్నెటిక్ బీడ్స్. Using strong magnetic force, the bound mRNA is isolated from total RNA. సో మ్యాగ్నెటిక్ ఫోర్స్ని యూజ్ చేసి టోటల్ RNA నుంచి mRNAని మనం సెపరేట్ చేసుకుంటాం. సో చూడండి ఇక్కడ
దీస్ ఆర్ డిఫరెంట్. దిస్ ఇస్ ద ఆర్ఎన్ఏ మిక్చర్. ఒక సెల్లో ఉన్నటువంటి ఆర్ఎన్ఏస్ అన్నమాట. సో ఇలా థ్రెడ్ లాంటి స్ట్రక్చర్ ఎంఆర్ఎన్ఏ అంటాం. సి హియర్, వీటికి చివర్లో ఇలా ఏ అని ఉంటుంది, పాలీ ఏ టెయిల్ అంటాం దాన్ని. ఇలా ఉండే స్ట్రక్చర్ క్లోవర్ లీఫ్ స్ట్రక్చర్ అంటాము, అది టిఆర్ఎన్ఏస్. ఇట్లా కాయిల్డ్ స్ట్రక్చర్లో ఉన్న వాటిని ఆర్ఆర్ఎన్ఏ అని చెప్తాం. ఓకే, సో దిస్ ఇస్ అ హోల్ మిక్చర్ ఆఫ్ ఆర్ఎన్ఏస్ విత్ ఇన్ ఏ సెల్. ఇప్పుడు మన ఇదేంటి ఇక్కడ అంటే, మన పర్పస్ ఏంటి అంటే, ఇన్ ఆర్డర్ టు సెపరేట్ ఎంఆర్ఎన్ఏ ఫ్రమ్ ఆర్ఎన్ఏ మిక్చర్. సో మనకి ఇక్కడ టిఆర్ఎన్ఏ కానీ ఆర్ఆర్ఎన్ఏ కానీ అవసరం లేదు. వీ నీడ్ ఓన్లీ ద ఎంఆర్ఎన్ఏ సీక్వెన్స్. సో అందుకోసం ఎంఆర్ఎన్ఏని సెపరేట్ చేయడానికి ఏం చేసాము, హియర్ వీఆర్ యూజింగ్ oligo-DT మ్యాట్రిక్స్. సో ఇక్కడ కాలమ్ క్రోమటోగ్రఫీ అనే టెక్నిక్ని యూజ్ చేసి, ఆ కాలమ్ క్రోమటోగ్రఫీ టెక్నిక్ని కెమిస్ట్రీలో మీరు ఆల్రెడీ చదివే ఉంటారు ఇన్ డీటెయిల్గా. సో ఆ ప్రిన్సిపల్ని, ఆ టెక్నిక్ని ఇక్కడ యూజ్ చేసుకొని ఆ క్రోమటోగ్రాఫిక్ వాల్స్కి థైమిన్ రెసిడ్యూస్ని యాడ్ చేస్తాం. దాన్నే oligo-DT మ్యాట్రిక్స్ అంటాం. ఎందుకు థైమిన్నే యూజ్ చేసాము అంటే, ఎడినైన్ పేర్స్ విత్ థైమిన్ ఓన్లీ. కాబట్టి ఈ ఎడినైన్ని మనం అట్రాక్ట్ చేయాలి అంటే ఇక్కడ థైమిన్ని యాడ్ చేసుకోవాలి. సో దే ఆర్ మిక్స్డ్ అండర్ హైబ్రిడైజేషన్ కండిషన్స్. సో ఇట్లా మిక్స్ చేసినప్పుడు ఏదైతే ఎంఆర్ఎన్ఏలు ఉన్నాయో మన మిక్చర్లో అవన్నీ కూడా వచ్చి ఈ కాలంకి బైండ్ అయిపోతాయి, టీస్కి బైండ్ అయిపోతాయి ఏస్ అన్నీ కూడా. సో టిఆర్ఎన్ఏ కానీ ఆర్ఆర్ఎన్ఏ కానీ వచ్చి బైండ్ అవ్వవు. సో విల్ వాష్ అవే ఆర్ఆర్ఎన్ఏ అండ్ టిఆర్ఎన్ఏ. సో మిగతా వాటిని వాష్ చేసేస్తాము అండ్ ఎల్యూట్ ద కాలమ్ ఇన్ లో సాల్ట్ బఫర్. సో ఇంక ఇవన్నీ వెళ్ళిపోతే మనకు మిగిలేది ఏంటి అంటే ఈ ఎడినైన్ రెసిడ్యూస్ మాత్రమే, దట్ ఈస్ ఎంఆర్ఎన్ఏ సీక్వెన్స్ అనమాట. సో ఆ విధంగా మనం వీటి రెండింటిని సెపరేట్ చేసినట్లయితే మనకి ఇట్లా ఎంఆర్ఎన్ఏస్ అనేవి సెపరేట్ అయిపోతాయి. So our first step is completed here, that is isolation of mRNA. So మనము mRNA ని ఫస్ట్ స్టెప్ లో ఐసోలేట్ చేసుకున్నాం. Coming to the next step, synthesis of first and second strand of cDNA. సో ఇప్పుడు కాంప్లిమెంటరీ డిఎన్ఏలో 2 strands ని సింథసైజ్ చేసుకోవాలి, ఫస్ట్ స్ట్రాండ్ అండ్ సెకండ్ స్ట్రాండ్. mRNA being single stranded, it cannot be cloned as such and is not a substrate for DNA ligase enzyme also. mRNA అనేది సింగిల్ స్ట్రాండెడ్, కానీ మనకి ఎప్పుడు కూడా క్లోన్ చేయాలన్నా, వెక్టర్ కన్స్ట్రక్షన్ చేయాలన్నా డబుల్ స్ట్రాండెడ్ నేచర్ ఉంటేనే అది పాసిబుల్ అవుతుంది. సో mRNA సింగిల్ స్ట్రాండెడ్ కాబట్టి యాసిటీస్గా తీసుకువెళ్ళి దాన్ని డిఎన్ఏ లాగా క్లోన్ చేయలేము వెక్టర్లోకి. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే mRNAని డబుల్ స్ట్రాండెడ్గా మార్చుకోవాలి. సో కన్వర్షన్ ఆఫ్ సింగిల్ స్ట్రాండెడ్ mRNA ఇంటూ డబుల్ స్ట్రాండెడ్ డిఎన్ఏ జరగాలి ఈ స్టెప్లో. అలాగే లైగేజ్ అనే ఎంజైమ్తోనే మనం ఎప్పుడు కూడా జాయిన్ చేస్తూ ఉంటాం వెక్టర్లో. సో లైగేజ్ ఎంజైమ్ యాక్ట్ చేయాలన్నా కూడా లైగేజ్ డబుల్ స్ట్రాండ్ మీద యాక్ట్ చేస్తుంది, కానీ ఇట్ వోంట్ యాక్ట్ ఆన్ సింగిల్ స్ట్రాండ్స్. సో ఈ రెండు రీజన్స్ కోసం వీఆర్ కన్వర్టింగ్ సింగిల్ స్ట్రాండెడ్ mRNA ఇంటూ డబుల్ స్ట్రాండెడ్ డిఎన్ఏ. Therefore, it is the first converted into DNA before insertion into a suitable vector, which can be achieved by using an enzyme reverse transcriptase. So, ఇక్కడ mRNA ని సింగిల్ స్ట్రాండెడ్ mRNA ని డబుల్ స్ట్రాండెడ్ డిఎన్ఏగా మార్చాలి, కన్వర్ట్ చేయాలి అంటే అక్కడ మనకు కావాల్సిన ఎంజైమ్ ఏంటి అంటే రివర్స్ ట్రాన్స్క్రిప్టేస్ ఎంజైమ్. వెరీ ఇంపార్టెంట్ ఎంజైమ్. దీన్నే ఆర్ఎన్ఏ డిపెండెంట్ డిఎన్ఏ పొలిమరేజ్ అని కూడా అంటాం. నార్మల్గా డిఎన్ఏ పొలిమరేజ్ ఎంజైమ్ ఏం చేస్తుంది, డిఎన్ఏ నుంచి డిఎన్ఏని సింథసైజ్ చేస్తుంది, యాజ్ వీ హ్యావ్ స్టడీడ్ ఇన్ రెప్లికేషన్ ప్రాసెస్. డిఎన్ఏ రెప్లికేషన్లో ఆల్రెడీ మనం డిఎన్ఏ పొలిమరేజ్ ఎంజైమ్ గురించి ఇన్ డీటెయిల్డ్గా చదువుకున్నాం. సో డిఎన్ఏ పొలిమరేజ్ ఏం చేస్తుంది, ఒక డిఎన్ఏ స్ట్రాండ్ ఉంటే పేరెంట్ డిఎన్ఏ నుంచి 2 డాటర్ డిఎన్ఏస్ని సింథసైజ్ చేస్తుంది. కానీ ఇక్కడ రివర్స్ ట్రాన్స్క్రిప్టేస్ ఏం చేస్తుంది, పేరులోనే ఉంది రివర్స్. సో ఇది డిఎన్ఏ నుంచి కాకుండా mRNA నుంచి డిఎన్ఏని సింథసైజ్ చేస్తుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ reverse transcriptase and DNA polymerase.
A short oligo-DT primer is annealed to the poly A tail on the mRNA. సో ఇప్పుడు మనం ఫస్ట్ స్టెప్లో ఐసోలేట్ చేసుకున్నటువంటి mRNA అన్నమాట ఇదంతా కూడా. సో mRNA అని మనకు తెలియడానికి అక్కడ ఏంటి గుర్తు అంటే లాస్ట్లో దానికి పాలీ ఎడినైల్ రెసిడ్యూస్ ఉంటాయి 3' ఎండ్లో. సో ఇది mRNA సీక్వెన్స్. ఇప్పుడు దాని నుంచి మనం డబుల్ స్ట్రాండెడ్ డిఎన్ఏని సింథసైజ్ చేయాలి అంటే దానికి ఒక ప్రైమర్ కావాలి. ప్రతిసారి ఒక స్ట్రాండ్ సింథసిస్ జరగాలి అంటే వీ నీడ్ ఏ ప్రైమర్. సో ఇక్కడ ప్రైమర్గా ఏం యూస్ చేసుకున్నాము అంటే డిటి ఆలిగో డిటి అనమాట. ఇలా థైమిన్ రెసిడ్యూస్ని యాడ్ చేస్తాం. ఎందుకని వీఆర్ యూజింగ్ థైమిన్ రెసిడ్యూస్? బికాస్ ఎడినైన్ పేర్స్ విత్ థైమిన్ ఓన్లీ. అందుకనే ఇక్కడ బేస్ పేరింగ్ జరగటం కోసం థైమిన్ రెసిడ్యూస్ని ఇక్కడ 5' ఎండ్లో ప్రైమర్స్గా యూస్ చేసుకున్నాం. నెక్స్ట్ వన్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఎంజైమ్ని ఇప్పుడు యాడ్ చేస్తాము. ఇక్కడ ప్రైమర్ mRNA ఉంది, దానికి ప్రైమర్ టీని యాడ్ చేసాము ఆలిగోడిటీని. నెక్స్ట్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అనే ఎంజైమ్ని యాడ్ చేసి దాన్ని ఇంక్యుబేట్ చేస్తాం కొంత టైం పీరియడ్ వరకు. అప్పుడు ఈ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఎంజైమ్ ఏం చేస్తుంది, ఇక్కడ ఉన్న కాంప్లిమెంటరీ సీక్వెన్సెస్ని రీడ్ చేసి ఇప్పుడు ఇది టెంప్లెట్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే దేని మీద ఉన్న ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఇంకో స్ట్రాండ్ సింథసిస్ జరుగుతుందో దాన్ని టెంప్లేట్ స్ట్రాండ్ అంటాం. ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఇక్కడ స్ట్రాండ్ సింథసిస్ జరగాలి కాబట్టి దిస్ విల్ బి ద టెంప్లేట్ నౌ. ఇప్పుడు ఆ టెంప్లేట్ని రీడ్ చేసి ఈ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అనే ఎంజైమ్ ఈ స్ట్రాండ్ని ఇట్లా ఈ డైరెక్షన్లో సింథసైజ్ చేస్తుంది. సో ద రిజల్టెంట్ ప్రోడక్ట్ విల్ బి లైక్ దిస్ అనమాట. సో mRNA ఉంది ఇక్కడ. ఇప్పుడు రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఏం చేసింది, టీని యూస్ చేసుకుని ప్రైమర్గా ఫస్ట్ స్ట్రాండ్ని ఇట్లా సింథసైజ్ చేసేసింది. సో ఇప్పుడు మనకు వచ్చిన ప్రోడక్ట్ ఏంటి, mRNA cDNA హైబ్రిడ్ అనమాట. సో దీన్నే cDNA mRNA హైబ్రిడ్ అంటాం. నెక్స్ట్ ఇప్పుడు mRNA cDNA హైబ్రిడ్లో నుంచి ఈ mRNAని రిమూవ్ చేసేయాలి. ఎందుకంటే ఒక mRNA స్ట్రాండ్ ఒక DNA స్ట్రాండ్ ఎప్పుడు ఉండకూడదు, మనకి రెండు కూడా DNA స్ట్రాండ్సే ఉండాలి. కాబట్టి we have to remove this mRNA strand. సో హైడ్రాలసిస్ ఆఫ్ RNA స్ట్రాండ్ అంటాం. దానికోసం we'll use the enzyme RNase-H. RNase-H అనేటువంటి ఎంజైమ్ని యూజ్ చేసి mRNAని అక్కడి నుంచి రిమూవ్ చేసేస్తాం. సో RNase అని ఎప్పుడు కూడా క్లీవేజ్ ఎంజైమ్ అని చెప్పుకున్నాం. సో RNase అంటే RNAని క్లీవ్ చేసేటువంటి ఎంజైమ్ అని అర్థం. సో ఇక్కడ మనకి వెళ్ళిపోయింది, mRNA క్లీవ్ అయిపోయింది. సో ఓన్లీ ఈ కింది స్ట్రాండ్ ఫస్ట్ స్ట్రాండ్ మాత్రం మిగిలి ఉంది. సో ఈ ఫస్ట్ స్ట్రాండ్ ఇట్లా కంటిన్యూ అయిపోయి మనకి సెకండ్ స్ట్రాండ్ సింథసిస్ కూడా అట్ ఏ స్ట్రెచ్ జరిగిపోతుంది. దీన్ని లూప్ అంటాం, సింగిల్ స్ట్రాండ్ లూప్ అంటారు ఇక్కడ. అంటే ఈ డైరెక్షన్లో వెళ్ళిపోయి ఇలా యూ షేప్లో మళ్ళీ కంటిన్యూ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఆల్రెడీ ఒక స్ట్రాండ్ ఉంది, ఇప్పుడు సెకండ్ స్ట్రాండ్ కూడా కావాలి మనకి. సో ఆ సెకండ్ స్ట్రాండే ఇట్లా దానికి అదే కంటిన్యూ అయిపోతుంది. సో 2 స్ట్రాండ్స్ వచ్చేసింది మనకి. ఇప్పుడు ఈ 2 స్ట్రాండ్స్కి మధ్యలో ఉన్న ఈ కనెక్షన్ని మనం బ్రేక్ చేసేయాలి. దానికోసం విల్ యూస్ ఎంజైమ్ S1 న్యూక్లియేస్. సో S1 అనే న్యూక్లియేజ్ ఎంజైమ్ ఆల్రెడీ దీని గురించి ఇంతకుముందు టూల్స్ ఆఫ్ రికాంబినెంట్ DNA టెక్నాలజీలో చదువుకున్నాం, లేదా ఎంజైమ్స్ ఆఫ్ RDNA టెక్నాలజీలో ఫస్ట్ యూనిట్లో ఇన్ డీటెయిల్డ్గా చదువుకున్నాం. సో S1 న్యూక్లియస్ అనే ఎంజైమ్ ఏం చేస్తుంది అంటే అది సింగిల్ స్ట్రాండ్స్ ఉన్న వాటిని క్లీవ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఇది లూప్ లాంటి స్ట్రక్చర్ని ఇక్కడ మనం క్లీవ్ చేసారు చూడండి, ఇక్కడ ఒక కట్ కనిపిస్తుంది, దట్ ఈస్ పర్ఫార్మ్డ్ బై S1 న్యూక్లియేజ్. సో ఇట్లా మనకి 2 స్ట్రాండ్స్ ఇప్పుడు సెపరేట్ అయిపోయినాయి అవి కట్ చేయటం ద్వారా. సో 2 స్ట్రాండ్స్ ఇప్పుడు మనం ఫస్ట్ చెప్పుకున్నది ఏంటి, సెకండ్ స్టెప్ సింథసిస్ ఆఫ్ ఫస్ట్ అండ్ సెకండ్ స్ట్రాండ్ ఆఫ్ DNA అని చెప్పాం. సో ఒక mRNA నుంచి ఇప్పుడు మనకి చూడండి సింగిల్ స్ట్రాండ్ mRNA నుంచి డబుల్ స్ట్రాండెడ్ DNA అనేది వచ్చేసింది.
సో అది మన సెకండ్ స్టెప్ అన్నమాట. సో ఇది ఓవరాల్ సెకండ్ స్టెప్ యొక్క డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్. ఫస్ట్ ఒక సింగిల్ స్ట్రాండ్ mRNA ఉంది, దానికి టీ అనే ఒలిగోడిటి ప్రైమర్ని యాడ్ చేసుకున్నాం. దాన్ని బేస్ చేసుకొని రివర్స్ ట్రాన్స్క్రిప్టేస్ ఎంజైమ్ సహాయంతో ఇట్లా రెండు స్ట్రాండ్స్, ఫస్ట్ స్ట్రాండ్ సింథసైజ్ అయింది. ఇది mRNA, దాని ఒక స్ట్రాండ్ కింద కన్సిడర్ చేయము, దీన్నే ఫస్ట్ స్ట్రాండ్ అంటాం. ఆ ఫస్ట్ స్ట్రాండ్ ఇట్లా రివర్స్ అయ్యి ఇలా సెకండ్ స్ట్రాండ్గా కూడా ఇలా యూ షేప్లో వచ్చేసింది. దీన్నే హెయిర్ పిన్ లూప్ అంటాం. ఇప్పుడు S1 అనే ఎంజైమ్ యాడ్ చేసి ఈ హెయిర్ పిన్ లూప్ని ఇక్కడ కట్ చేసాం. సో ఇలా మనకి 2 స్ట్రాండ్స్ అనేవి వచ్చినాయి. సో ఒక స్ట్రాండ్ నుంచి ఇలా 2 స్ట్రాండ్స్ రావటమే సెకండ్ స్టెప్ అన్నమాట. థర్డ్ స్టెప్ ఈస్ ఇన్కార్పొరేషన్ ఆఫ్ cDNA ఇంటూ వెక్టర్. సో ఇప్పుడు ఆల్రెడీ మనకి cDNA వచ్చేసినాయి, 2 స్ట్రాండ్స్ వచ్చేసినాయి. ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళి మనము ఒక వెక్టార్లోకి జాయిన్ చేయాలి. సో వెక్టార్లోకి జాయిన్ చేయాలి అంటే అక్కడ మనకి T4DNA లైగేజ్ అనే ఎంజైమ్ యొక్క హెల్ప్ కావాలి. లైగేజ్ అంటే ఏంటి? టు జాయిన్ అన్నమాట. జాయినింగ్ ఎంజైమ్నే లైగేజ్ అంటాం. సో ఈ T4DNA లైగేజ్ అనే ఎంజైమ్ యొక్క హెల్ప్తో మనం కన్స్ట్రక్ట్ చేసుకున్నటువంటి cDNAని తీసుకెళ్ళి ఒక వెక్టార్లోకి పెడతాము. సో ఇది cDNA లైబ్రరీ, mRNAని యూస్ చేసుకొని తయారు చేసుకున్నటువంటిది. ఇప్పుడు ఆ cDNAస్ని ఇట్లా డిఫరెంట్ ఫ్రాగ్మెంట్స్గా కట్ చేస్తాం. అలాగే వెక్టార్స్ని కూడా కట్ చేస్తాం. ఇవి కట్ చేసినటువంటి వెక్టర్స్, ఇవి కట్ చేసినటువంటి cDNA ఫ్రాగ్మెంట్స్. ఈ రెండింటిని లైగేట్ చేస్తాం. లైగేషన్ అంటే జాయినింగ్ అన్నమాట. సో ఈ ఫ్రాగ్మెంట్స్ని తీసుకువెళ్ళి ఈ కట్ చేసినటువంటి వెక్టర్స్లోకి పెడతాం. అది థర్డ్ స్టెప్. నెక్స్ట్ వన్, లాస్ట్ స్టెప్ ఈస్ క్లోనింగ్ ఆఫ్ cDNAs. ఇప్పుడు అట్లా కట్ చేసినటువంటి వెక్టార్స్ని తీసుకువెళ్ళి మనము ఈకోలై సెల్స్లోకి ట్రాన్స్ఫార్మ్ చేస్తాము. ఆల్రెడీ ట్రాన్స్ఫార్మేషన్ అంటే ఇప్పటికి చాలాసార్లు చెప్పుకున్నాం. ట్రాన్స్ఫార్మేషన్ ఈస్ నథింగ్ బట్ సెండింగ్ ఫారెన్ DNA ఇంటూ బ్యాక్టీరియల్ సెల్స్. బయట ఉండేటువంటి ఫారెన్ DNAని బ్యాక్టీరియల్ సెల్ లోపలికి పంపించడాన్నే ట్రాన్స్ఫర్మేషన్ స్టెప్ అంటాం. సో ఫోర్త్ స్టెప్ క్లోనింగ్ ఆఫ్ cDNAస్లో మనం ఏం చేస్తామంటే ఇలా కన్స్ట్రక్ట్ చేసిన cDNAs అన్నిటినీ ఈకోలై సెల్స్ లోపలికి పంపిస్తాము. ఇది లాస్ట్ స్టెప్, ఫోర్త్ స్టెప్. ఇదంతా కూడా ఇక్కడి నుంచి ఇక్కడి వరకు థర్డ్ స్టెప్, వెక్టర్ కన్స్ట్రక్షన్. అండ్ లాస్ట్ స్టెప్ ఈస్ ఈ వెక్టర్స్ని ఇలా లోపలికి బ్యాక్టీరియల్ సెల్స్లోకి పంపించడం, దాన్నే ట్రాన్స్ఫర్మేషన్ స్టెప్ అంటాం. సో ఇలా సర్క్యులర్గా ఉన్నవన్నీ కూడా వెక్టర్స్ అన్నమాట. సో వెక్టర్స్ని బయట నుంచి సెల్ లోపలికి పంపించేసాం కాబట్టి దాన్ని ట్రాన్స్ఫర్మేషన్ స్టెప్ అంటాం. అది లాస్ట్ స్టెప్, క్లోనింగ్ ఆఫ్ cDNAs. నెక్స్ట్ కమింగ్ టు అప్లికేషన్స్ ఆఫ్ cDNA లైబ్రరీస్. సో అసలు ఈ cDNA లైబ్రరీస్ వల్ల మనకి యూజ్ ఏంటి? డిస్కవరీ ఆఫ్ నోవెల్ జీన్స్. నోవెల్ అంటే న్యూ అన్నమాట. కొత్త జీన్స్ని డిస్కవర్ చేయడానికి cDNA లైబ్రరీస్ చాలా హెల్ప్ అవుతాయి. ఇన్ విట్రో స్టడీ ఆఫ్ జీన్ ఫంక్షన్. సో ఇన్ విట్రో అంటే ఆల్రెడీ చెప్పాను, ఇన్ ల్యాబొరేటరీ కండిషన్స్ అని. ఇన్ వైవో అంటే ఇన్ బయోలాజికల్ కండిషన్స్, అంటే లివింగ్ ఆర్గానిజమ్స్లో జరిగితే దాన్ని ఇన్ వైవో అంటాం. ల్యాబొరేటరీలో కనుక పర్ఫామ్ చేస్తే వాటిని ఇన్ విట్రో అంటాం. సో జీన్ యొక్క ఫంక్షన్ని ల్యాబొరేటరీలో స్టడీ చేయడానికి ఈ cDNA లైబ్రరీస్ యూజ్ అవుతాయి. డిటర్మినేషన్ ఆఫ్ స్ప్లైసింగ్ ఇన్ వేరియస్ సెల్స్ అండ్ టిష్యూస్. సో ఇక్కడ స్ప్లైసింగ్ అంటే ఏంటి? స్ప్లైసింగ్ ఈజ్ నథింగ్ బట్ రిమూవల్ ఆఫ్ అన్వాంటెడ్ జీన్స్. సో ఒక mRNAలో నుంచి అన్వాంటెడ్ సీక్వెన్సెస్ని రిమూవ్, వాటిని ఇంట్రాన్స్ అంటాం. అన్వాంటెడ్ సీక్వెన్సెస్ కూడా ఉంటాయి మనకి. సో వాటిని ఇంట్రాన్స్ అని చెప్తాం. ఆ ఇంట్రాన్స్ అనే వాటిని రిమూవ్ చేసేసే ప్రాసెస్ని స్ప్లైసింగ్ మెకానిజం అంటారు. సో ఆ స్ప్లైసింగ్ని సెల్స్లో, టిష్యూస్లో స్ప్లైసింగ్ని డిటర్మిన్ చేయడానికి కూడా cDNA లైబ్రరీస్ యూజ్ అవుతాయి. టు స్టడీ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ mRNA. సో ఎంత బాగా ఎక్స్ప్రెస్ అయ్యింది mRNA ఎక్స్ప్రెస్ అయితేనే మనకు ప్రోటీన్స్ అనేవి సింథసైజ్ అవుతాయి. ప్రోటీన్స్ మన బాడీలో ఎంత యూస్ఫుల్లో మనందరికీ తెలుసు. సో
అసలు ఎంత పర్సెంట్ ఆఫ్ mRNA ఎక్స్ప్రెస్ అయింది అని ఫైండ్ అవుట్ చేయడానికి కూడా cDNA లైబ్రరీస్ చాలా హెల్ప్ఫుల్ అన్నమాట. నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ యూకారియోటిక్ జీన్స్ ఇన్ ప్రొకారియోట్స్. సో ఈ యూకారియోటిక్ జీన్స్ ని ప్రొకారియోట్స్ లో ఎక్స్ప్రెస్ చేయడాన్ని స్టడీ చేయడానికి కూడా మనకి cDNA లైబ్రరీస్ హెల్ప్ అవుతాయి. సో ఆల్ దీస్ ఆర్ ది అప్లికేషన్స్ ఆఫ్ cDNA లైబ్రరీస్. అంతేకాకుండా cDNA లైబ్రరీస్ డిసీజ్ డయాగ్నోసిస్ లో, జీన్ థెరపీస్ లో, వీటన్నిటిలో కూడా యూస్ అవుతాయి. కమింగ్ టు డిసడ్వాంటేజెస్ ఆఫ్ cDNA లైబ్రరీస్. సో దీనిలో కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి మనకి కంపేర్ టు జీనోమిక్ లైబ్రరీస్. సో ఏంటవి అంటే దే కంటైన్ ఓన్లీ పార్ట్స్ ఆఫ్ జీన్ ఇన్ మెచ్యూర్ mRNA. అయితే ఇక్కడ మెచ్యూర్ mRNAలో కొన్ని పార్ట్స్ మాత్రమే మనకి లైబ్రరీ కన్స్ట్రక్షన్కి యూస్ చేస్తాము. అంటే కొన్ని బిఫోర్ సీక్వెన్సెస్, ఆఫ్టర్ సీక్వెన్సెస్ అనేవి దీనిలో మిస్ అవుతాయి. సో దీనివల్ల కొన్ని సీక్వెన్సెస్ మిస్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అదే జీనోమిక్ లైబ్రరీస్లో అయితే మనకు ఆ ఛాన్స్ అనేది ఉండదు. సో దట్ ఈస్ ద డిసడ్వాంటేజ్ ఆఫ్ cDNA library. Next, cDNAs cannot be used for isolating the genes expressed at low levels. కొన్ని జీన్స్ చాలా బాగా ఎక్స్ప్రెస్ అయ్యి ఎక్కువ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ని ప్రొడ్యూస్ చేస్తాయి. కొన్ని జీన్స్ చాలా తక్కువ లెవెల్స్లో ఎక్స్ప్రెస్ అయ్యి చాలా మైన్యూట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్స్ని సింథసైజ్ చేస్తాయి. సో అలా తక్కువ ప్రోటీన్స్ని సింథసైజ్ చేసే జీన్స్ని లో లెవెల్ ఎక్స్ప్రెస్డ్ జీన్స్ అని చెప్తాం. అయితే ఇక్కడ cDNAs అలాంటి లో లెవెల్స్లో ఎక్స్ప్రెస్ అయినటువంటి జీన్స్తో కన్స్ట్రక్ట్ చేయటము కుదరదు. సో దీస్ టూ ఆర్ ద డిసడ్వాంటేజెస్ విత్ cDNA లైబ్రరీస్. సో ఈ విధంగా కంపేర్ చేసుకుంటే జీనోమిక్ లైబ్రరీస్ ఆర్ మోర్ అడ్వాంటేజియస్ దాన్ cDNA లైబ్రరీస్ అన్నమాట. సో దిస్ ఇస్ అబౌట్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ cDNA లైబ్రరీస్. సో ఈ లైబ్రరీస్ అన్నీ కూడా ఎదర్ ఇట్ మే బి జీనోమిక్ లైబ్రరీ ఆర్ cDNA లైబ్రరీ, ఏదైనా కూడా ఏంటంటే కలెక్షన్ ఆఫ్ డేటా ఆఫ్ డిఫరెంట్ ఆర్గానిజమ్స్ అట్ వన్ ప్లేస్. సో అది లైబ్రరీ వల్ల యూజ్ అన్నమాట. చాలా ఆర్గానిజమ్స్ని యొక్క జీన్స్ని తీసుకొచ్చి ఒక చోట స్టోర్ చేయటం ద్వారా రీసెర్చ్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. సో రీసెర్చర్స్కి అన్నీ ఒక దగ్గర పెట్టినట్లయితే రీసెర్చ్ అనేది చాలా ఫాస్ట్గా కంప్లీట్ అవుతుంది. అలాగే రిజల్ట్స్ కూడా చాలా యాక్యురేట్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ జీనోమిక్ అండ్ cDNA libraries. Thank you.